ఇదివరకే మీకు చెప్పాను. గత ఎపిసోడ్లో మీకు దీని గురించి చెప్పాను. దంపతులు పూజలు నిర్వహించి సంతాన యోగాన్ని ఇక్కడి నుంచే పొంది వెళ్లారు. వారి పూజలు ఫలించి సంతాన యోగం కలిగి బిడ్డకు జన్మనిచ్చారు. అంటే ఒక పూజ ప్రారంభించడానికి ముందుగా, నా ఉద్దేశం పూజ ప్రారంభించడానికి ముందు అంటే పరిహార పూజ ప్రారంభించడానికి ముందే తీసినటువంటి ఎపిసోడ్లోనే మీకు ఈ విషయాన్ని నేను చెప్పటం జరిగింది. ఆ పూజ జరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకోవాలనుకుంటున్నాం అని వాళ్ళ జాతకం చూసినప్పుడు అవసరం లేదు, కొన్ని పరిహారాలు చేసుకుంటే గనక మీకు సహజంగానే సంతానం కలుగుతుందని కొన్ని పూజలు చేయించి, ఆ పరిహార పూజలు చేసిన తరువాత అప్పటికి ఆవిడ కన్సీవ్ కాలేదు, డాక్టర్లేమో సంతాన యోగం కలగదు అని చెప్పారట. పూజ ముగించుకుని వారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి మీకు సంతానయోగం కలుగుతుంది, అది కూడా ఆడపిల్లే పుడుతుంది, ఆవిడికి శ్రీవిద్య అని పేరు కూడా పెట్టండి అని చెప్పాను. ఎందుకు అంటే శ్రీవిద్యాదేవి ఉపాసన, బగళాముఖీదేవి అంటే శ్రీవిద్యే.